స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా నేటికి త్రాగునీరు అందరికీ అందుతుందంటే దానికి ఒకే ఒక కారణంగా చెప్పొచ్చు. ఆనాడు సుమారుగా చూసుకుంటే 1912వ సంవత్సరంలో మనం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే ట్యాంక్ ఉందో ఈ ట్యాంక్ని ఆనాడు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల్లో ఒకవైపు చూసుకుంటే మహిళలు కూడా ఒకవైపు అయితే రాజరికం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించేది. అదే క్రమంలోనే ఆనాడు రాణి అప్పలకొండ ఏమైతే ఈ యొక్క ప్రజల్ని ఉద్దేశించి ఈ యొక్క వాటర్ ట్యాంక్ కూడా నిర్మించిన పరిస్థితి కనిపించింది. చూసుకుంటే ఈ వాటర్ ట్యాంక్ అయితే ప్రధానంగా చంపావతి నది నుంచి అయితే ఇక్కడికైతే వాటర్ని తరలిస్తారు. ఎక్కడి నుంచి ఇక్కడ నగర ప్రజలందరికీ కూడా ఎక్కడి నుంచి అయితే డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. సుమారుగా చూసుకుంటే 112 నుంచి 113 ఏళ్ళు అయితే ప్రస్తుతానికైతే అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా ఈ కట్టడం అయితే మనం అయితే చూడవచ్చు. నేటి కట్టడాలు చూసుకుంటే సుమారుగా 10-15 సంవత్సరాలకే పూర్తిగా ట్యాంకులు శిథిలావస్థ చేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే మనం చూస్తున్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో ఈ ట్యాంక్ అంతా కూడా సుమారుగా 112 ఏళ్ల క్రిందట కట్టినటువంటి ట్యాంక్గా మనమైతే చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు కట్టినటువంటి ట్యాంక్ నేటికి కూడా చెక్కు చెదరకుండా ఈ విధంగా కనిపిస్తుందంటే ఇప్పటికీ కూడా నీరు అయితే అందిస్తుంది. ఇప్పుడు కూడా వర్క్లోనే ఉంది. మనం చూడొచ్చు ఏవైతే మనకు కనిపిస్తున్న పైప్ లైన్లు, పెద్ద పైప్ లైన్లు కింద అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏవైతే కనిపిస్తున్నటువంటి పైప్ లైన్లు చూసుకుంటే ట్యాంక్ నుంచి వచ్చినటువంటి వాటర్ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కనిపిస్తున్నటువంటి ఈ ట్యాంకు. అదేవిధంగా మరోవైపు నెల్లిమర్ల అక్కడ సంబంధించిన నెల్లిమర్ల ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చినటువంటి ట్యాంకు చంపవతి నది నుంచి డైరెక్ట్గా ట్యాంక్ వచ్చినటువంటి పైపు కనిపిస్తున్న మనకు ఏదైతే పైపు కనిపిస్తుందో ఆ పైపు నేరుగా డైరెక్ట్గా అక్కడి నుంచే డైరెక్ట్గా మోటార్ల సిస్టమ్ ద్వారా అయితే ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా నిర్విరామంగా వాటర్ అయితే అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఆనాడు కట్టినటువంటి కట్టడాలకి ఈ ప్రస్తుతం మనం ఒకవైపు చూడొచ్చు ఆ యొక్క కట్టడాలకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కట్టినటువంటి ట్యాంకులు అవి ఈ మధ్య కట్టినటువంటి ట్యాంకులు పూర్తిగా ఒకవైపు శిథిలావస్థకు వచ్చాయా అన్నట్టు కనిపి ఎందుకంటే అదంతా కూడా పెచ్చి ఊడిపోయి అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరొక వైపు అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే వందల సంవత్సరాల కిందట కట్టినటువంటి ట్యాంక్ ఇది. ఆనాడు కట్టినటువంటి ఈ విజయనగర ప్రజల వాటర్కి సంబంధించి త్రాగునీరు ఇబ్బందులను తీర్చడానికి ఆనాడు కట్టినటువంటి వాటర్ ట్యాంక్ ఇది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా నిర్విరామంగా ఇప్పటికీ కూడా వాటర్ అయితే అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఇదంతా కూడా ఒక వాటర్ ట్యాంకులకి అయితే మనకైతే కనిపించదు. ఒక గుహ కట్టారా లేదంటే ఒక బంగ్లా ఇక్కడ ఏమైనా కట్టారన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇటువైపు చూసినా సరే సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క కొండపైన ఎత్తైన కొండపైన ఇంతటి పెద్ద వాటర్ ట్యాంక్ అయితే కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. చూసుకుంటే లక్షల లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ట్యాంక్ ఇది ఇప్పటికి కూడా పనిచేస్తుంది. ఈ ట్యాంక్ ద్వారా ఇప్పటికీ కూడా దాసన్పేట అలాగే ఈ యొక్క ప్రాంతాలంతటి కూడా ఈ ట్యాంక్ నుంచి వాటర్ అయితే ఇప్పటికి కూడా నిర్విరామంగా అందుతుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ ట్యాంకు ఉండడం వల్లే చూసుకుంటే ప్రస్తుతానికి ఒకవైపు ట్యాంకులు ఉన్నప్పటికీ కూడా రోజు తప్పించి రోజు వాటర్ అయితే సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ యొక్క ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చూస్తూ ఉంటే పూర్తిగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాటర్ రిసోర్స్ పూర్తిగా లేకపోవడమే అని చెప్పి ఒకవైపు అయితే చెప్తున్నారు. అయితే ఇటువంటి ట్యాంకర్ల నిర్మాణంతో పాటు పూర్తిగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పైప్ లైన్లన్నీ కూడా ఒకవైపు అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఏదైతే ఒకవైపు తాటిపూడి రిజర్వేర్ ఏదో ఉందో ఆ రిజర్వేర్ నుంచి ఈ యొక్క ట్యాంకుల వద్దకు పూర్తిగా నేరుగా ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ ద్వారా తీసుకుని వచ్చినటువంటి మరి మోటార్ లేకుండా ఎగువ నుండి దిగువకి వాటంతలు అవే వచ్చే విధంగా ఒక సిస్టమ్ కూడా తీసుకుని వచ్చేటట్లయితే ఒకవైపు అయితే చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా అవుతుందంటూ కూడా అధికారులు అయితే ఒకవైపు అయితే చెప్తున్నారు. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి అంటున్నారే తప్ప కానీ దీనికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ కూడా ముందుకు లేనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం చూడొచ్చు ఇది ఒక బయట నుంచి చూస్తే ఒక ఏదైనా సరే ఒక బంగ్లా ఏమైనా కట్టారా లేదంటే ఏదైనా గుహ ఏదైనా ఉందా లేదంటే దీనికి సంబంధించింది ఒక కోట ఏమైనా కట్టారని అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ చూడొచ్చు ఇదంతా కూడా ఇంతటి గట్టిగా ఆనాడు కట్టినటువంటి కట్టడం ఆ కట్టడం సుమారుగా వందల సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నిర్విరామంగా ఇక ప్రజలకైతే ఎక్కడి నుంచే వాటర్ అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనమైతే చూడొచ్చు ఆనాడే ఈ యొక్క ట్యాంకులకు సంబంధించిన పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ పైప్ లైన్లు కూడా అదేవిధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా పూర్తిగా ఏది కూడా తుప్పు పట్టకుండా చాలా నీట్గా
ఈ పైప్ లైన్లు అన్నీ కూడా అదే విధంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వందల ఏళ్ల నాటి నుండి కూడా ఇప్పటికి కూడా సర్వీస్ అందిస్తున్నాయి అంటే ఎంత నాణ్యతతో ఆనాడు ఈ యొక్క కట్టడాలను అయితే కట్టడం మనమైతే మాత్రం చూడొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కట్టిన కట్టడాలు చూస్తూ ఉంటే పూర్తిగా పెచ్చులుడిపోయి పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పిల్లర్లు కావచ్చు, ఆ కేసున్న స్లాబ్లు కావచ్చు, ఏవి కూడా నాణ్యత లోపించడంతో ఒకవైపు అయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉంటున్నటువంటి ట్యాంకర్లు అయితే మాత్రం ఇప్పుడైతే ఉన్నాయి. ఆనాడు కట్టినటువంటి ట్యాంకు ఇంత చూస్తూ ఉంటే ఎంత గట్టిగా కట్టినటువంటి ట్యాంక్ని ఇప్పటికీ కూడా వాడుతున్నారంటే ఆనాడు కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వాటర్కి ఎటువంటి కొదవ లేకుండా, వాటర్ ఇబ్బంది లేకుండా ప్రజలకి 24 గంటలు త్రాగునీరు అందించాలంటే ఖచ్చితంగా ఒకవైపు తాటిపూడి రిజర్వేర్ కావచ్చు, మరొక వైపు ఇక్కడ చంపావతి నదుల నుంచి వచ్చినటువంటి ఆ వాటర్ కావచ్చు, దాన్ని కూడా ఒకవైపు స్టోరేజ్ చేసి ఇటువంటి ట్యాంకర్లు అయితే సుమారుగా లక్షల లీటర్ల స్టోరేజ్ కలిగిన ట్యాంకుల్ని ఈ యొక్క ప్రాంతంలో నిర్మాణం జరిగితే తప్పగానే ప్రజలకైతే అందే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మున్సిపల్ శాఖ అధికారులు అయితే ఉన్నారు. మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నలనయ్య గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ త్రాగునీరుకి సంబంధించిన సమస్య ఎప్పటి నుంచే వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే గతంలో కూడా ఆ పాత పూర్వకాలంలో వేసినటువంటి లైన్లు ఏవైతే అవి కూడా రిపేర్ అయితే అవన్నీ కూడా చాకచక్యంగా మీ ఆధ్వర్యంలో పూర్తి చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈరోజు చూసుకుంటే ఏదైతే తాటిపూడి రిజర్వేర్ నుంచి కూడా ప్రత్యేక లైన్లు కూడా వేయాలని యోచిస్తున్న పరిస్థితి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా అవుతున్న పరిస్థితి కానీ ఇంతవరకు కార్యాచరణ కూడా చూపదాల్సిన పరిస్థితి లేదు. అయితే 24 గంటలు కూడా వాటర్ రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, దీనికి పట్ల ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏంటి? అందరికీ నమస్కారం. విజయనగరం నగరపాలక సంస్థలో మనం త్రాగునీరు రోజు విడిచి రోజు ఇవ్వటం జరుగుతుంది. 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి చంపావతి నుంచి మేము వాటర్ డ్రా చేస్తున్నాము, అలాగే మధుపాడు నుంచి కూడా వాటర్ డ్రా చేస్తున్నాము. ఈ చంపావతి నుంచి వచ్చే వాటర్కి ప్రాబ్లం లేదు. మధుపాడు నుంచి వచ్చే వాటర్ అది లీక్ వాటర్ ఏదైతే తాటిపూడి రిజర్వాయర్ మా ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ నుంచి తెప్పిస్తున్నాము. అది ఇప్పుడు చాలా ఓల్డ్ పైప్ లైన్ ఈ 2 కూడా. ముందుగా అమృత్ 2.0లో భాగంగా 68 కోట్లతో ఒక వాటర్ సప్లై ప్రాజెక్టు ప్రతిపాదించడం జరిగింది. అది టెండర్ స్టేజ్లో ఉంది, పిలుస్తున్నారు. ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వారు, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా అది ఎగ్జిక్యూట్ అవబోతుంది. అది ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ ఉన్నాయి, తర్వాత పైప్ లైన్ రీప్లేస్మెంట్ ఉంది, అలాగే రిజర్వాయర్లు కూడా ఉంది. దీనివల్ల మనకి దాదాపు 10,000 నుంచి 12,000 కొత్తగా కనెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ ముందుగానే ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో రోజు క్రమం తప్పకుండా నీరుని నగర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే మనం ఈ చర్యలన్నీ చేపట్టడం జరిగింది. అది కార్యరూపం దాలిస్తే దాదాపు 12,000 కనెక్షన్స్ వరకు ఇచ్చేస్తాము. మరి ఇంకో ప్రాజెక్ట్ వస్తే అది కూడా కవర్ అయిపోతుంది. కాబట్టి ప్రజలు ఉన్న నీటిని వృధా చేయకూడదు. చాలా వరకు మేము చూస్తున్నాము, మనం రోజు విడిచి ఇచ్చినప్పటికీ కూడా వృధాగా చాలా మనం ట్యాప్ హెడ్లు పెట్టుకోక అలా వృధాగా పోతుంది చాలా వరకు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నీరు ఎంతమైన విలువైన సురక్షితమైన మంచినీరు ఇస్తున్నాము. మనం బయటకు వెళ్తే 20 రూపాయలు ఇచ్చి కొంటున్నాం. అలాంటిది మీరు బిందెల కొద్దీ డ్రమ్ముల కొద్దీ వాటర్ని వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎంతో కష్టపడి ఈచ్ డ్రాప్ ఆఫ్ వాటర్ని మనం ఇక్కడ అక్కడ నుంచి డ్రా చేసి క్లోరినేషన్ చేసి టైలెంట్ పాయింట్స్లో కూడా మా ఎమ్యూనిటీ సెక్రటరీతో రోజు చెక్ చేయించి ఇలాంటి సురక్షితమైన మంచినీరుని మీరు వృధా చేయడం, అనవసరంగా పారబోసేయడం, రోడ్లు కడగడానికి వీటికి ఉపయోగించకూడదు. ఎంత అవసరమో అంత వాడుకొని ఎన్ని రోజులైనా వాడవచ్చు. మనం ప్రతి వాళ్ళు కూడా ఏ నీరైనా కానీ కాచి వడపోసిన నీరు త్రాగడం అత్యంత శ్రేయస్కరం. ఎందుకంటే మనం చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే మనం వేలాది రూపాయలు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులకి ఖర్చు పెట్టే అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కాచి వడపోసిన నీరు తాగడం వల్ల సురక్షితంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఆ నగర ప్రజలందరూ కూడా ఈ విషయంలో మేము ఇచ్చిన ఈ సూచనలన్నీ పాటిస్తారని మనవి చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి నగరంలో ఉన్నటువంటి ఈ రోజు తప్పిన రోజు ప్రస్తుతం వాటర్ అందిస్తున్నారు. రోజు వాటర్ క్రమేణా 24 గంటలు కూడా వాటర్ అందించాలంటే దానికి సంబంధించిన ఎటువంటి చర్యలకి ముందుకు వెళ్తున్నారు? అంటే అదే చెప్పాను కదా, 12,000 కనెక్షన్స్ ఇస్తాం. దాంట్లో పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇంకో స్కీమ్ వస్తే దానికి 68 కోట్లు. అంటే ఇప్పుడు ఏదైనా
డబ్బు కావాలి, ఇంకో స్కీమ్ రావాలి. ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమృత్ 3.0 వస్తుంది, అందులో ఇంకో ప్రాజెక్ట్ పెడతాం. అట్లా వచ్చే 5-6 సంవత్సరాల్లో ఇది 100% ప్రతిరోజు మంచినీరు ఇచ్చే పరిస్థితి అయితే ఈ విజయనగరం సిటీకి ఉంటుంది. 2 మార్గాల గుండా త్రాగునీరు అయితే అందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క చూసుకుంటే మధుపాడు నుంచి వచ్చినటువంటి పైప్ లైన్, అలాగే మరోవైపు నెల్లిమర్ల వద్ద ఉన్నటువంటి చంపవతి నది నుంచి వచ్చినటువంటి పైప్ లైన్, ఈ 2 కూడా చంపవతి నది నుంచి అయితే వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఒకవైపు తాడిపూడి రిజర్వాయర్ నుంచి కూడా తీసుకురావాలని అయితే యోచిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొత్తగా అయితే అన్ని విధాలుగా ప్రపోజల్ అయితే పెట్టాము. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పిలవడం అయితే జరుగుతుందని ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. అమృత్ భారత్ 2.0లో చూసుకుంటే సుమారుగా 68 కోట్ల రూపాయలతో ఈ యొక్క టెండర్లు అయితే పిలిచాము. రానున్న రోజులు దీనికి సంబంధించిన వర్కులు కూడా ప్రారంభిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో 10,000 నుంచి 12,000 పైచీలకి అయితే కొత్త కనెక్షన్లు కూడా ఇవ్వబోతున్నామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే దీని కారణంగా చూసుకుంటే ముఖ్యంగా రానున్న రోజుల్లో కనుక ఏదైనా ఆ 68 కోట్లతో ఏదైతే అమృత్ 2.0 దీనికి సంబంధించిన నిధులు ఏమైనా పూర్తిగా రిలీజ్ అయితే మాత్రం రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు కూడా నీరు అందే అవకాశాలు కూడా ఉంటున్నాయని కూడా చెప్పవలసిన పరిస్థితులు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఫిల్టరేషన్తో పాటు దీనికి సంబంధించిన అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు సంబంధించిన అన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నామంటూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా మరోవైపు అధికారులు మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.